తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిలి మండలం బల్లిపాడులో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. రంగా విగ్రహానికి కాపు సంఘ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా ఆశయ సాధన కోసం మనమంతా పాటుపడాలని పలువురు కాపు సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు ఆకుల పండుస్వామి, గారపాటి ధర్మయ్య, ప్రగడ నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వరరావు, తోట గణేష్, దల్మురి తాతాజీ, గారపాటి బాబ్జీ, తోట రాంబాబు, ముచ్చాల నాగేశ్వరరావు, ప్రగడ శ్రీను, ముచ్చాల నాగరాజు, ఆకుల రామచంద్రరావు, ప్రగడ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉర్దలపాలెంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతిని జరిపారు. రంగా విగ్రహానికి కాపు సంఘ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ దొమ్మెటి వెంకట సుధాకర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిపారు. తణుకు మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ సుధాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొనండి సార్ ఒకసారి సంతోషాలతో సార్ ఒకసారి మేడం ఎట్లా చూడండి సార్ అలా చూడండి మేడం ఇలా కూర్చోడు ఓకే ఓకే సార్ ఒకసారి సార్ ఒకసారి టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేసే విధంగా మొబైల్స్ కు వచ్చే ఓటీపీలు అడుగుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కొంతమందిని బైండ్ ఓవర్ చేసినట్లు తణుకు పట్టణ సీఐ ఎం నాగరాజు, తణుకు రూరల్ సిఐ ఆంజనేయులు తెలిపారు. తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలు వెల్లడించారు. ఓటీపీలు ఇతరులను తెలపడం ద్వారా సైబర్ నేరాలు జరిగే ముప్పు ఉంటుందని అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం తెలిపే టీడీపీ వ్యవహారం సైబర్ నేరంగా పరిగణించబడుతుందని, తద్వారా ప్రజలు ఆర్థికంగాను సమాచార పరంగాను మోసపోయే పరిస్థితి కారణంగా ఇప్పటికే తణుకు నియోజకవర్గం అంతా మైక్ ప్రచారాన్ని చేయించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించుకునేందుకు, ర్యాలీలు చేసుకునేందుకు పోలీస్ శాఖ అనుమతులు ఇస్తుంది, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే ఎటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఇటీవల కాలంలో టీడీపీకి చెందిన కొందరు ఓటీపీలు అడుగుతున్నారని, పట్టణ పరిధి నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు వచ్చాయని, కానీ వారు ఓటీపీలు చెప్పలేదనే క్రమంలో ఓటీపీలు అడిగిన వారిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. ప్రజలెవరైనా ఓటీపీ చెప్పి మోసపోయామని చెప్పే క్రమంలో మాత్రం బాధితులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసలే సైబర్ నేరాలు పెరుగుతున్న నేటి రోజుల్లో ఓటీపీల వ్యవహారంలో సైబర్ నేరగాలు వీరిని ఫాలో అయితే బ్యాంకు ఖాతాలో డబ్బు దొంగిలించే అవకాశం ఉన్నట్లుగా గుర్తు చేశారు. ఓటీపీ అడగడం కూడా నేరంగానే పరిగణించబడుతుంది కాబట్టి ఓటీపీలు అడిగి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సీఐలు సూచించారు. ఏ వ్యక్తి వచ్చి అడిగినా సరే ఓటీపీ చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా మీ అకౌంట్ నెంబర్ కానీ, మీ యొక్క ఏటీఎం కార్డులు కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఆధార్తో అనుసంధానం చేస్తామని, ఓటీపీ మొబైల్ ఫోన్కు వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేని వ్యక్తులు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి తిరుగుతున్నారు. అటువంటి సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తణుకు రూరల్ సర్కిల్ పరిధిలోని తణుకు రూరల్ పోలీస్ స్టేషను, అత్తిలి, ఇరగవరం ఏరియాల్లో రీసెంట్లీగా మేము గత 6 నెలల నుంచి 7 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. వీటిలో మేము 2 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా రీసెంట్లీగా కూడా కొంత
మొబైల్ ఫోన్స్కి ఓటీపీ వస్తుంది చెప్పమని ఓటు నమోదు కార్యక్రమం అని కొంతమంది ఇస్తున్నారు ఇది అంటున్నారు. కొంతమంది ఏమిటంటే మాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓటీపీలు అడుగుతున్నారండి అని కొంత మా వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నారు అని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. దానిపై మేము పబ్లిక్ అవేర్నెస్కి మైక్ ప్రతి మండలంలో అడ్రస్సింగ్ సిస్టము మైక్ ద్వారా తెలియపరుస్తున్నాం. ఎవరు కూడా వ్యక్తిగత సమాచారాన్ని వేరే వాళ్ళకి బలవంతంగా ఇవ్వడానికి లేదు, అడగడానికి కూడా లేదు. ఒకవేళ ఓటీపీ ఎవరి ఫోన్ కన్నా వచ్చి మమ్మల్ని బలవంతం చేస్తున్నారని కంప్లైంట్స్ కనుక ఇచ్చున్నట్లయితే మా మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది, మా వ్యక్తిగత చిరునామాలు ఆధార్లు ఇవన్నీ అడుగుతున్నారు ఇదన్నీ బలవంతంగా ఇస్తే తప్పనిసరిగా కేసు నమోదు చేయడం జరుగుతుంది. బలవంతంగా ఇదనేది మాకు కంప్లైంట్ ఈరోజు రాలేదు, కానీ కొన్ని 100 కాల్స్కి కాల్ చేశారు. దానిపైన మేము వెళ్ళి వాళ్ళని పిలిపించి హెచ్చరించి ఓటీపీలు అయితే బలవంతంగా అది నేరము, వ్యక్తిగత సమాచారం దొంగిలించడం అని హెచ్చరించి పంపించడం జరిగింది. ఓటీపీలు అడుగుతున్నారని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ మాకు రావడం జరిగింది. వెంటనే ఓటీపీలు ప్రజల్లో వెళ్ళి అడుగుతున్నారని తెలుస్తున్న చోట వెంటనే మా సిబ్బందిని పంపించడం జరుగుతుంది. అక్కడ సిబ్బందిని పంపించినప్పుడు అక్కడ వాళ్ళు వాలంటీర్గా ఏం చెప్తున్నారంటే, సార్ మమ్మల్ని ఇష్టం ఉంటే చెప్పండి, ఇష్టం లేకపోతే లేదని చెప్తున్నారన్నారు. మేము రిటర్న్గా ఏమన్నా కానీ ఆ విధంగా ఇచ్చారు. ఆ విధంగా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని మేము బైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజల్లోకి వెళ్ళి ఓటీపీలు అడగడం గట్రా చేయొద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరు కూడా బలవంతంగా మా దగ్గర ఓటీపీ తీసుకున్నారని మాకు ఫిర్యాదు ఇవ్వలేదు. ఆ విధంగా ఎవరైనా బలవంతంగా మా దగ్గర ఓటీపీలు తీసుకుంటున్నారని ఫిర్యాదు ఎవరైనా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కేసు నమోదు చేసి దాని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పటివరకు అటువంటి ఫిర్యాదులు రాలేదు. ఓటీపీలు అడుగుతా తిరుగుతున్నారని చెప్పేసి మాకు 100 కాల్స్ 112 కాల్స్ వచ్చినప్పుడు మేము ఆ ఏరియాకి మా సిబ్బందిని పంపించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎవరికి కూడా ఓటీపీలు చెప్పొద్దు, ఓటీపీ మోసాలు ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి ఓటీపీ బయట వ్యక్తులకి చెప్పడం ద్వారా ఏ విధంగా మోసం జరిగింది అనేది మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇదే విషయం మీద మైక్ అనౌన్స్మెంట్ కూడా చేసి మొత్తం ప్రజలందరూ కూడా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఓటీపీలు చెప్పొద్దని చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నాం. తణుకుపట్న టీడీపీ తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు, ఏలూరు జిల్లా ప్రైవేట్ ఐటీ కళాశాల అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఎడ్లపల్లి సురేంద్ర, రాష్ట్ర పౌర సరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మంగళవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసిన సురేంద్రకు మంత్రి కారుమూరి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సురేంద్ర టీడీపీ సీనియర్ నాయకులు, ఎంసీ మాజీ చైర్మన్ బస్వ రామకృష్ణ అల్లుడు కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ టీడీపీ అనుసరిస్తున్న విధానాలపై టీడీపీ వర్గీయులు విసిగెత్తుండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ముగ్ధులై వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని అన్నారు. సురేంద్రతో పాటు తేతలి గ్రామం చెందిన యువకుడు దొమ్మెటి శివ కూడా పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చుట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ తణుకుపట్నం అధ్యక్షులు మంగిన సూర్య, అత్లి మండల అధ్యక్షులు పైబడి సత్యనారాయణ, తణుకు మండల అధ్యక్షులు బొడపాటి వీర్రాజు, రామశెట్టిరాము పాల్గొన్నారు. రామకృష్ణ గారు ఎక్స్ ఏఎంసీ చైర్మన్ టీడీపీ, వారి అల్లుడు ఎడ్లపల్లి సురేంద్ర, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు, ఈ పనులు, ఈ పార్టీ మీద ఇంట్రెస్ట్ తోటి పార్టీలో జాయిన్ అవుతానని నాకు లాస్ట్ టైమే చెప్పున్నారు. ఈరోజు ముహూర్తం మంచి గడియలు బాగున్నాయి కాబట్టి ఈరోజున ఆయన జాయిన్ అవ్వటం జరిగింది. ఈ పార్టీని బలోపేతం చేయడానికి తనకు టౌన్లో ఇతనికి ఏదైనా ముఖ్యమైన పదవి ఇచ్చే కార్యక్రమం కూడా మా నాయకులందరూ కూర్చొని చేసి ఈ పార్టీ బలోపేతానికి కష్టపడతానని చెప్తున్న ఎడ్లపల్లి సురేంద్ర గారు స్వాగతం పలుకుతున్నాను. గారి వర్క్ కానీ ఆయన జగన్ గారు మొదలుపెట్టిన పథకాలు కానీ ప్రతి ఇంటింటికి తిరిగి వాటికి తిరిగి ప్రజలకు అందజేయడంలో బాగా అన్నిటిలో కూడా కష్టపడి చేశారు. దానికి ప్రజలు కూడా ఆయనకి మంచి సపోర్ట్ చేస్తున్నారు. దానికి గాను ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి కానీ కారుమూరి అని వెనకాల ఉంటారు కానీ నేను వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. వంగవీటి మోహన్ రంగ వర్ధన్ సందర్భంగా తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ తణుకులో గల వంగవీటి విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ అణగారిన వర్గాల అండగా నిలబడి నేటికి వారి గుండెల్లో సుస్థిర స్థానం నింపుకున్నారని, ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు. వంగవీటి మోహన్ రంగ చరిత్ర చూస్తే మన అందరికీ ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. యువతకు ఒక స్ఫూర్తి రకంగా ఈ రోజు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని అన్నారు. కొమ్మాయి చెరువు వద్ద స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అత్తిల్లో గల వంగవీటి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, తోట నాగేంద్ర, కలగర వెంకటకృష్ణ, ఆనాల్ ఆదినారాయణ, ఒమ్మి రాంబాబు, అల్తి సత్యనారాయణ, షేక్ సూరా సాహెబ్, తోట యేసు, సప్పారాజు, తాతిపూడి మార్తిరావు, తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ వంగవీటి మోహన్ రంగా గారి ఈరోజు చరిత్ర చూస్తే బడుగు బలహీన వర్గాలు కులమతాలకు అతీతంగా పేదలకు ఎక్కడ ఇబ్బందులుంటే అక్కడ ఉండేటటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు. ఆ రోజు ఎంతోమంది పేదల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వం మీద కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని దుష్ప్రభావాల మీద కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు. ఆయన ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలు ప్రజలు మన్ననలు పొందారంటే రంగా గారు ఏ విధంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారో అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కులమతాలకు అతీతంగా ఈరోజు రంగా గారికి అభిమానులు ఏర్పడ్డారంటే ఆ రోజు రంగా గారు చేసినటువంటి సేవలు, ఆయన అందించినటువంటి ధైర్యం ప్రజల గుండెల్లో ఆయన్ని చిరస్థాయిగా నిలపడంలో ఈరోజు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా రంగా గారి ఆశయాలు మనందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా పేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల మనందరం కూడా సానుకూలంగా ఉంటూ రంగా గారు ఏ విధంగా అయితే వారికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుకు వెళ్ళారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అంగన్వాడీ వర్కర్ల చిన్నపాటి సమస్యల పరిష్కారం చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఎందుకని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. తణుకు కోర్టు వద్ద సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఆందోళన 15 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆందోళన చేసినా నేను వినను చూడను అనే విధంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హామీలు అమలు చేయమంటే జగన్మోహన్ రెడ్డికి నేరంగా ఉందని అన్నారు. ఎంతో మంది నియంతలు ప్రజా పోరాటాల ముందు కొట్టుకుపోయారని అన్నారు. వాలంటీర్లకు కూడా కనీస వేతనం ఇవ్వాలని అన్నారు. వాలంటీర్లు సమ్మె చేస్తే సిఐటి సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు బలచిన వీరభద్రం, నరసింహారావు, సిఐటి నాయకులు గారు రంగారావు, మురళీకృష్ణ, ఆంధ్ర మాల్యాద్రి, వసంతకుమారి, జ్యోతి, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక 6 నెలల్లో ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రానున్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేస్తారని చెప్పారు. అలాగే చట్ట ప్రకారం గ్రాట్యుటీ అమలు చేస్తారని చెప్పారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులతో పాటు అంగన్వాడీలను కూడా రెగ్యులర్ చేస్తారని ఇటువంటి హామీలన్నీ కూడా ఇచ్చిన తర్వాత గత 4.5 సంవత్సరాలుగా ఈ ఇచ్చిన హామీలు అమలు చేయమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లిన ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఇంకా గత్యంతరం లేక అంగన్వాడీలు సమ్మెలోకి వచ్చి రోడ్డు మీద ఆందోళన చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మన అంగన్వాడీ అక్కలో చెల్లెమ్మలని నిరంతరం చెప్పి మన జగన్మోహన్ రెడ్డి పేదల ప్రభుత్వాన్ని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తక్షణం
అంగన్వాడీలోకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రానికన్నా అదనంగా 1000 రూపాయలు ఇవ్వాలనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. నేటికి 15వ రోజు కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తా ఉన్నాం. లేదంటే ఈ సమ్మెని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్థిక అసమానతలు, అణచివేత లేని దోపిడీ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా సిపిఐ 99 ఏళ్లుగా నిర్విరామంగా ఉద్యమిస్తూ ప్రజల కోసం ప్రాణార్పించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. మంగళవారం తణుకు కామ్రేడ్ వంకా సత్యనారాయణ సురాజ్య భవనం వద్ద సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత భీమారావు సిపిఐ పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ దేశ స్వతంత్ర సాధనలో ఎంతమంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. సంపూర్ణ స్వతంత్ర సాధనకు ముందుగా పిలుపునిచ్చింది సిపిఐ అని తెలిపారు. దున్నే వాణిదే భూమి నినాదం ఇచ్చి సిపిఐ సాగించిన పోరాట ఫలితంగా భూ సంస్కరణల చట్టం అమలులోకి వచ్చిందని, లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్ద నాగరాజు మాట్లాడుతూ ప్రజా పోరాటాలు అరితేన్న పార్టీ సిపిఐ అని అన్నారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల అభ్యున్నతికి ఎనలేని కృషి నిర్వహిస్తోందని తెలిపారు. మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె పుష్పకుమారి, గార ప్రసాద్, గుబ్బల వెంకటేశ్వరరావు, పుట్ట అమిరాజు, బొద్దాని మురళీకృష్ణ, పేర్చెల రాంబాబు, రేకపల్లి వేణు, ఆవల వెంకటేష్, కట్ట కోటేశ్వరరావు, భాస్కర్రావు, నూనె రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేసేంత వరకు సమ్మె ఆగదని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షులు కామన మున్స్వాములు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. గడిచిన 4.5 సంవత్సరాల నుండి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. గత ఎన్నికల్లో మున్సిపల్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపారు. పర్మనెంట్ చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. క్లాబ్ డ్రైవర్స్ కు కనీస వేతనం 18,500 ఇవ్వాలని కోరారు. ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘ నాయకులు బలచిన వీరభద్రం, నరసింహారావు, సిఐటియు మున్సిపల్ కార్మికుల అధ్యక్షులు అంజి కృష్ణ బాబు, ఆదినారాయణ బాబు, మందులయ్య, అయ్యప్ప, సుధాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుయేట్ పెన్షన్ తగ్గించాలి, తగ్గించాలి పని భారం, జనాభాకి తగినట్టుగా కార్మికుల నియమాలు జరగాలి, జనాభాకి తగిన కార్మికుల నియమాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను. ప్రజలందరికీ కూడా మున్సిపల్ కార్మికులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మేము ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం గత 20 రోజుల నుంచి ముఖ్యమంత్రిను మంత్రులతోనూ మేము అనేక పర్యాలు దపదపాలుగా చర్చలు జరిపించిన మా సమస్యల పరిష్కారం కాలేదు. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మరి సమ్మె చేసే పరిస్థితిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే తీసుకురావడం జరిగింది. దీనికి కారణం కేవలం మాకు ఎటువంటి గుంతమ్మ కోరికలు మాత్రం కాదు. ఇవాళ పని ఒత్తిడి భారం పెరిగింది, జనాభా సంఖ్య పెరుగుతుంది. జనాభాకి తగ్గట్టుగా నువ్వు కార్మికుల్ని నియమించడం జరగలేదు. ప్రతి మున్సిపాలిటీలో ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో సుమారు 60,000 మంది కార్మికులు మరి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ నువ్వు కాంట్రాక్ట్ కార్మికులు అంటున్నావు, ఓ పక్కన ఈ రికార్డులో మాత్రం ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తూ మరి నీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం ఒకటి కూడా మాకు అమలు కావడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని మేము అడుగుతున్నాం. ఇవాళ మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడాం, ఆదిమూలపు సురేష్ గారితో మాట్లాడాం, అయినా ఎటువంటి ఫలితాలు కూడా రాలేదు. ముఖ్యమంత్రిగా నువ్వు ఆ రోజు రోడ్ల మీద తిరిగి ఓట్లను దండుకున్నావు, ఇవాళ ఏసీ రూముల్లో కూర్చున్నావు. కరోనా సమయంలో మమ్మల్ని అందరినీ మున్సిపల్ కార్మికులందరినీ నువ్వు దేవుడు అన్నావు. ఈరోజు మమ్మల్ని భిక్షమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. ఇదే ముఖ్యమంత్రి అని మేము అడుగుతున్నాం. ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంల వీవీప్యాట్పై ప్రజల అవగాహన కల్పించే భాగంగా మంగళవారం
కోనాల ముద్దాపురం గ్రామాల్లో ఓటర్లకు పోలింగ్ స్టేషన్ల వద్ద ఈవీఎంల డెమో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తణుకులోని ఓటర్లకు ఈవీఎం వీవీప్యాట్లపై ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకునే విధంగా తణుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈవీఎంల డెమో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆసక్తి ఉన్న ఓటర్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.ఎన్. ప్రసాద్, ఏఎస్ఓ ఏ. గోవర్ధన్ రావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణరాజు, వీఆర్ఓ ఎన్. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ హెల్పర్ సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సమ్మెకు టీడీపీ జనసేన సంఘీభావం ప్రకటించాయి. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పీతన సత్యనారాయణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చినా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతోనే సమ్మెకు వెళ్లారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు తమ్మంపూడి శ్రీనివాసరెడ్డి, విరగల గురురామరెడ్డి, గంటా వాసు, కడలి ఏడుకొండలు, చింతపల్లి రామకృష్ణ, కాసాల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెనుమంటలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పీతల సత్యనారాయణ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఆడుదామాంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పాఠశాలలో ఉన్న ఆట స్థలాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో నియమించి స్థలాలను కబ్జా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ఆట స్థలాలు లేకుండా ఆడుదామాంధ్ర అంటూ ముఖ్యమంత్రి ఆట స్థలాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పరిచయం డిమాండ్ చేశారని అన్నారు. రానున్న ఏప్రిల్ సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో ఆడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం ప్రజా సమస్యల పోరాటం చేసిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగాని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ అన్నారు. పెరుమంటలో బస్టాండ్ వద్ద వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగా 35వ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మిక కర్షకులకు వంగవీటి మోహన్ రంగ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు తానంపూడి శ్రీనివాసరెడ్డి, విరగల బుల్రామరెడ్డి, గంటా వాసు, గంటా బాలాజీ, రాఘు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలతో చర్చలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం దుర్మార్గ చర్య అని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు మండిపడ్డారు. మంగళవారం పాలకొండేరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి రామరాజు మాట్లాడుతూ పాదయాత్ర చేసేటప్పుడు తెలంగాణ కంటే 1000 రూపాయలు అధికంగా వేతనాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని అన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఠాగూర్ కోటేశ్వరరాజు, దొంగ కృష్ణ సంఘీభావం తెలిపారు. జి గోపాలన్, కళ్యాణి, విజయలక్ష్మి, విమల, తులసి, సోని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా భారత్ ఆర్ట్స్ అకాడమీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో కూచిపూడి కళాకారులతో కూచిపూడి కళావైభవం పేరుతో ఒకేసారి ప్రదర్శించిన కూచిపూడి బృందనాట్యం హైయెస్ట్ కూచిపూడి డ్యాన్స్ లెసన్ గా గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవలి గ్రామానికి చెందిన శ్రీ నిత్యప్రియ డ్యాన్స్ అకాడమీ నుండి సాయి శ్రీప్రియ, ఉమాశ్రీ వాణి శిష్యులు బి సరస్వతి, కండవల్లి హాసిని, సానబోయిన జ్యోత్స్న రాఘవి, జి దేవిలు జనత శబ్దం, శృంగారలహరి సాంప్రదాయ కూచిపూడి నృత్యాంశాలను బృందనాట్యంలో ప్రదర్శన చేయడం ద్వారా గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ టూరిజం కల్చరల్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి సీతక్క విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి కార్యక్రమ నిర్వాహకులను, గురువులను, కళాకారులను, వారి తండ్రులను అభినందించారు. విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం భీమిలి శాఖ 22వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ 84 లక్షల జీవరాశుల క్షాళన చేసుకుని వచ్చింది మానవ జన్మని అన్నారు. ఈ జన్మలో సద్గురు ప్రసాదించిన మార్గంలో ప్రయాణించి వారు తెలిపిన జ్ఞానాన్ని పొంది తరించినప్పుడు మోక్షాన్ని పొందవచ్చునని తెలిపారు. ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవలను తెలియజేశారు. ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవను 2 నేత్రాలతో చూసినట్లయితే మానవత్వానికి పరిపూర్ణత ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో నూతన సంవత్సర ప్యాకెట్ క్యాలెండర్ను ఉమర్ అలీషా ఆవిష్కరించారు. ప్రసాదింపబడింది. తిరిగి మళ్ళీ ఆధ్యాత్మిక సంపదను ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రంగా వికసిస్తూ పరిమళింపజేస్తూ మానవ జన్మకు, మానవానికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను ప్రసాదించేటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక సేవా కేంద్రం కింద గుర్తింపు పొంది ఒక చక్కని
ఆధ్యాత్మిక విశిష్టతను మనం ప్రసాదింప చేసుకోవడానికి అవకాశం కాలమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రసాదింపజేసినటువంటి వరం. అంటే ఈ పంచభూతాలు భగవత్ స్వరూపంగా ఉన్నాయనేటువంటి విషయం యథార్థం మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. పంచభూతాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. ఈ పంచభూతాల యొక్క అద్భుతమైనటువంటి శక్తియే ఈ సృష్టి యొక్క నిర్మాణము. ఈ సృష్టి యొక్క నిర్మాణంలో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యత కలిగినటువంటి వాడు మానవుడు. 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకు ప్రసాదింపబడింది. అంటే మన జన్మకు మూలము ఏది అని విశ్లేషించుకున్నట్లయితే 84 లక్షల జీవరాశుల అనంతరం ఈ జన్మ తల్లిదండ్రుల ద్వారా ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా మనం పొందేటువంటి అవకాశం, అర్హత మనకు ప్రసాదింపబడింది. అంటే మనకు మొట్టమొదట గురువులు ఎవరు అన్నప్పుడు తల్లి, తండ్రి. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు అల్లూరి సీతారామ క్రీడా మైదానంలో మంగళవారం ఆడుదామాంధ్ర కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, నగర డిప్యూటీ మేయర్లు నూకపై సుధీర్ బాబు, గుడిసెల శ్రీనివాస్, ఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, కార్పొరేటర్ బుజ్జూరు విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. బెలూన్లు గాల్లోకి ఎగరవేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ ప్రదర్శించిన వివిధ క్రీడా వస్తువులను పరిశీలించారు. మున్సిపల్ కార్మికులకు జగనన్న 2019 ఇచ్చిన హామీలను అమలుకై నేడు మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు తమ విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల నగరంలో పారిశుధ్యం స్తంభించింది. మున్సిపల్ కార్మికులు ఉదయం నుండే విధులు బహిష్కరించారు. వివిధ సర్కిల్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు చేరుకొని మున్సిపల్ ఆఫీసు వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు పనిముట్లతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కోసం నేడు ఈ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. నీ అంగీకారం లేకుండా నీ ఆత్మ గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.